నంద్యాలలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఫరూక్. అభివృద్ధి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. స్థానిక పద్మావతి నగర్ ఆర్చి దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది అంటూ పూలే సేవలను గుర్తు చేసుకున్నారు. కుల లింగ వివక్షకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు. అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగిద్దాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు. అయిపోయింది మీరు కానీ మళ్ళా మన జీవనాలు ప్రాధాన్యత ఇవ్వాలో జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకోవాలా. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు, నంద్యాల ప్రజలకు అందరికీ జ్యోతిరావు గారి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు, పూలే గారి సాధన వల్లనే ఈరోజు మహిళలందరూ స్వతంత్రంగా, విద్యావంతులుగా, రాజకీయ రంగంలో ప్రతి దాంట్లో ముందున్నారంటే పూలే గారి చలువ వల్లనే. ఎందుకనంటే ఆ రోజు మహిళలకు విద్యతో పాటు అన్ని వసతులు ఉండాలని మొట్టమొదటిగా మహిళల కోసం విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసిన మహనీయులు పూలే గారు. అంతేకాకుండా వితంతువులకు కానీ పునర్వివాహాలు జరగాలి, అలాగే వితంతువులు చిన్న వయసులోనే భర్తలను పోగొట్టుకొని చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ కోసము, నిరాశ్రుల కోసము ఆశ్రమాలు ఏర్పాటు చేసి విద్యావంతులుగా తీర్చిదిచ్చిన మహనీయులు పూలే గారు. వారిని ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం కృషి చేస్తూ, మహిళలను గౌరవిస్తూ, మహిళా సమాజంలో మనమంతా కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా? మన భారతదేశంలో మహాత్ములుగా కొనియాడుతున్నటువంటి వారు ఇద్దరే వ్యక్తులు. ఒకరు గాంధీ మహాత్ములు, మరొకరు మన బీసీ ఆరాధ్య దైవమైనటువంటి జ్యోతిరావు పూలే గారు. వారి 198వ జయంతి ఈనాడు మనం జరుపుకోవడం చాలా విశేషం. అలాగే కూటమి ప్రభుత్వంలో జ్యోతిరావు పూలే గారి జయంతిని ప్రోటోకాల్ చేసి కలెక్టర్ గారు అందరితో కూడా ఇక్కడ
జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము. సీఎం గారికి మరియు మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మహిళా శ్రీ ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని అలనాడే జ్యోతిరావు పూలే గారు వారి భార్యను చదివించి స్త్రీ అన్ని రంగాల్లో ముందుండాలనేటువంటి విధంగా చాటి చెప్పినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. వారికి మనము ఎల్లవేళలా రుణపడి ఉంటామని, జ్యోతిరావు పూలే గారి ఆశయాలు మనము కొనసాగిద్దామని కోరుకుంటున్నాం. జోహార్ జ్యోతిరావు పూలే. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.